వచ్చేసింది 1 2 3 అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను మా ఊరికి పోతున్నాను. మా తాతలు ముత్తాతలు కట్టిన గుడిలో యాటనైతే కోపిస్తున్నాను. అంతా మంచిగా అయిన తర్వాత, అంటే అమ్మవారికి నేను మొక్కున్నా, అంతా మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఊరికొచ్చి యాట కోసి పూజ చేస్తా అని. సో మీ అందరికి తెలుసు, మనము రీసెంట్లీ కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. అండ్ దాని తర్వాత మన యూట్యూబ్ ఛానల్కి ఒక సిల్వర్ ప్లే బటన్ రావడం, ఇదంతా అమ్మవారి దయ నా మీద. సో అందుకని ఒక చాలా పెద్ద పూజ పెట్టుకున్నాం అన్నమాట. యాట కూడా కూస్తున్నాము. సో మా ఊరు చూపిస్తాను, అండ్ పూజ ఎలా అవుతుంది ఏందనేది మొత్తం మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడు సాయంత్రం అయ్యింది, అంటే ఇవాళ పొద్దున 5 o'clockకి మనం పోతున్నాము. ఓకేనా గైస్? సో మళ్ళీ లేట్ ఎందుకు, చలో వెళ్ళిపోదాం. చూడండి, ఇంత రాత్రి మార్నింగ్ 4 అవుతుంది గైస్. మొత్తం మా గలీలో చూడండి ఇంత ఎట్లుంది. ఇంకా మా కారు పెట్టండి సామాన్ లోపల. జై శ్రీరామ్. ఇంకా మనం బయలుదేరదాము. గైస్, ఇప్పుడు మనం రింగ్ రోడ్ ఎక్కబోతున్నాం. చూసుకోవచ్చు, ముంబై హైవే పైన. మేడ్చల్లో ఓఆర్ఆర్ ఎక్కితే 20 నిమిషాల్లో పటంచెరు అయితే వచ్చేసాము. చూసుకోవచ్చు. సో గైస్, అటు దిక్కు చూడండి, చెరువులో చెరువే కనిపిస్తలేదు. అగో పొద్దున పూట ఇగో రైల్వే ట్రాక్ పడ్డది, మీరు అందరు చూసుకోవచ్చు. చూడండి రైల్వే ట్రాక్, ట్రైన్ వచ్చేసింది 1 2 3. అగో పొద్దున పూట ఊర్లో ఏముందబ్బా సినారియో వెళ్ళిపోయింది. చూడండి, ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ కారా బాబు, చూసుకోవచ్చు, ఓపెన్ అయిపోయింది. మనం పోతున్నాం. ఊర్లో ఎంత బాగుందంటే, కానీ ఇక్కడ బస్సు చూడండి, బస్సు వస్తుంది. ఇగో ఎట్లుంది చూడండి, ఇక బస్సు పోతుంది. చూసుకోవచ్చు, బాల్కి వచ్చేసింది. ఇగోండి, ఇగో వచ్చినాము. ఇక్కడ టిఫిన్ తిందాం. ఇక్కడ వాడ బాగుంటుంది టిఫిన్. చూడండి, ఊర్లో దోశ ఎట్లు ఇస్తారు, ఆలుగడ్డ సపరేట్ వేసి, మన లెక్కనే బేగం బజార్ స్టైల్. సో ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్లీ ఇక్కడనే తింటాను. అగో మా ఊరు బస్ స్టాండ్. గైస్, ఫైనలీ మా ఊరు అనేది వచ్చేసింది. సో మీ అందరికి నేను ఇప్పుడు చూపిస్తా. ఇగోండి, ఇది మన ఊరు. అంటే నాదే, మా డాడీ వాళ్ళ సైడ్ది. సో చూసుకోవచ్చు. అయ్యో, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇంకా మన పల్లెటూరు ఎట్లుంది చూడండి. ఇంకా రోడ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. రీసెంట్లీయే రోడ్ వేసారు, కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ. చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉంది ఇక్కడ వాతావరణం. మీ అందరికి ఇప్పుడు నేను నా పొలం చూపిస్తాను. ఊరు సెంటర్లో ఉందన్నమాట పొలము. సో అదే నాకు చాలా లక్కీ. ఎప్పటికైనా నాకు లక్కీ. మా తాతగారు ఉంచి పెట్టి పోయారు. ఇగో ఇదే ఏదైతే ఉందో, ఇగో ఇది
ఇది కనిపిస్తుంది కదా జేసీబీ ఉన్నది, ఇదే మన మొత్తం ఇదే. ఇంకా మనం ఊరు లోపలికైతే పోదాం, మీ అందరికి నేను తీసుకుపోతాను. ఇదంతా సో ఇప్పుడు లోపలికైతే పోదాము. ఇగో ఇది మన ఊరు. ఇగో మా అమ్మ నించుని చూడండి, గుడి దగ్గర పూజ చేస్తుంది. అగో మా అమ్మ వాళ్ళందరూ ఇక్కడ ఉండి పూజ చేస్తున్నారు. ఈడనే ఉన్నారు. సో చూసుకోవచ్చు గైస్ ఎట్లుంది మన ఊరు. లోపలికైతే పోదాము. ఇటు చూడండి, ఇది మొత్తం ఎంత రాయిల ఇల్లు ఉంది, పక్కన రాయి ఇల్లు చూడండి మొత్తం కంప్లీట్లీ. ఇటు కూడా చూడండి రైట్ సైడ్ లో వస్తుంది. ఇదంతా మా బాబాయ్ వాళ్ళది, మనదే అంటే మన చుట్టపోలదే మొత్తం. ఇప్పుడు నాది చూపిస్తా, నాది వచ్చేది అవు అది కనిపిస్తుంది కదా పెద్దది తెల్లది, ఇగో ఇది మనది. ఇది A to Z మొత్తం మనదే అన్నమాట. ఇది ఏడికి పడితే మొత్తం ఆడ లాస్ట్ వరకు. ఇది మనది. సో ఇప్పుడు లోపల కూడా పోదాం మనం. ఇగో ఇది మన ఊరు. అగో మా నాయనమ్మ ఆడ నించొని చూడండి మా కోసమే. ఇగో ఇదంతా మనదే. ఇగో ఇది కూడా, ఇగో మన ఇల్లు. ఇగో ఇక్కడ రాశి కూడా ఉంటది. ఇగో చూడండి చూడండి ఇక్కడ రాశి ఉంది. మా పెద్దనాన్న ఇంకా మా డాడీ ఇద్దరు కలిసి కట్టిన ఇల్లు ఇది. ఇగో ఇగో వండుతున్నారు అందరి కోసం. ఇగో మనది కూడా మొత్తం రాయిలది. మీరు దీన్ని ఏమంటారు కమెంట్ చేయండి. ఇగో మా అమ్మమ్మ ఇచ్చింది తిను అని తింటున్నా. పొట్టెలు వస్తున్నాను అమ్మవారికి ఇప్పుడు ఎక్కిస్తున్నాం. ఇగో మా నాన్నమ్మ లొల్లి చేసుకుంటుంది నాతో, ఏం చేస్తున్నావురా అని. చీక ఇగో చూడండి ఇప్పుడు తీసుకొచ్చారు కట్టేరు. ఇడ మేము బర్రెలు కడుతుండే ఇడ మా తాత వాళ్ళు. ఇదంతా పోయినుండే, మొన్న మా డాడీ వచ్చి అంతా మంచి చేసిండు. దావత్ చేస్తున్నామని ఇదంతా మంచి చేసిండు. యాక్చువల్లీ ఇక్కడ ఎవ్వరు ఉండం, మేము అందరము హైదరాబాద్లో ఉంటాము. సో అట్లా అని. ఇంకా వాటర్ ట్యాంక్ ఎట్లుంది చూడండి, అప్పట్లో వాటర్ ట్యాంక్ ఎట్లా కట్టారు చూడండి. ఇగో వాటర్ ట్యాంక్. దీన్ని ఇప్పుడు అమ్మవారికి బలిస్తాం ఈడ. ఇంకా ఇల్లు చూడండి మాది ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇదంతా మనదే ఇదంతా. ఇప్పుడు మా ఇల్లు చూసారు కదా ఊరిది. ఇప్పుడు మీ అందరికీ మా పొలం చూపిస్తాను. అండ్ అక్కడనే మా తాత ఏదైతే అప్పటి తాత ముత్తాతల గుడి ఉంది చిన్నది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఆడికే పోతున్నా. పొలంకైతే పోతున్నాము. మీరు అందరు చూసుకోవచ్చు ముంగట మా వాళ్ళందరూ ఎట్లయితే పోతున్నారు, వెనకాల చూసుకోవచ్చు. వాళ్ళందరూ పోతున్నారు. నేను ఎందుకు ఇట్లా కార్లో పోతున్నా అంటే నా బండిలో సామాన్లు ఉన్నాయి, మొత్తం సామాన్లు ఉన్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి బండి వేసుకొని పోతున్నా. అండ్ మళ్ళీ వచ్చేటప్పుడు అందరికి ఇబ్బంది అవుతుందని కారు తీసుకుపోతున్నా. పొలం కొంచెం దూరం ఉంది. చూడండి ఎట్లుంది వాతావరణం మన ఊరిది ఇక్కడ. సో మనమైతే మన కార్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం. అండ్ అక్కడ పొలంలో మన అమ్మవారి గుడి ఉంది. సో లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ నేను కట్టించాను అన్నమాట. చిన్నదే గుడి. సో ఇవాళ లాస్ట్ ఇయర్ కట్టినా, ఇవాళ పూజ చేస్తున్నా ఈసారి. అండ్ ఇదంతా చూసుకోవచ్చు, ఇదంతా మా తాతదే. దగ్గర 200 ఎకరాలు ఉండే మా తాతకి. అన్నీ అమ్మేసి ఇంకా ఏం చేస్తాం, ఇంకా అంతా అమ్మేసిండి, ఏం చేస్తాం. ఇగో ఇదంతా A to Z
ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఉంటే ఇవాళ ఇటు దిక్కు నీళ్ళు ఎట్లున్నాయి మీ అందరికి చూపిస్తాను చూడండి. ఇటు దిక్కు నీళ్ళు చూడండి, పొలంకి ఎంత పనికి వస్తుంది తెలుసా ఈ నీళ్ళు. కెనల్ వాటర్ చాలా పెద్ద కెనల్ ఇది. మన బీదర్ తెలుసు కదా మీ అందరికీ, బీదర్ నుంచి మహారాష్ట్రకి పోతుంది ఈ కెనల్. ఇంకా మా తాత అమ్మకపోతే మా పొలాలకి ఫుల్ పనికి వస్తుండే. మా తాత అమ్మినా అమ్మకపోయినా మా తాత నా కోసం అయితే మంచి పని చేసి పోయిండు. సో ఇంకో ఇక్కడ చూడండి బ్రిడ్జ్ ఎట్లుంది. ఇగో మా ఊరు చాలా బాగుంటుంది అబ్బా, ఇక్కడ మస్తు ఉంటుంది. నీళ్ళ లోపల ఎట్లా మంచిగా ఉంది. ఇక్కడ ఈత కూడా చేసుకోవచ్చు, నీళ్ళలో కూడా పోవచ్చు. మీ అందరు చూపిస్తాను అక్కడ. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, సో స్టెప్స్ నుంచి మనం కిందికి కూడా పోవచ్చు. ఇట్లా స్టెప్స్ ఉంటాయి, మంచిగా ఈత కూడా ఆడొచ్చు. ఎట్లున్నా చూడండి నీళ్ళు. సో ఇట్లా మన ఊరు ఎట్లుంది మా ఊరు కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా. ఓకేనా గైస్? సో మా వాళ్ళ కోసం వెయిటింగ్, వాళ్ళు రాగానే గుడి దగ్గర తీసుకోవద్దాం మీ అందరికి. ఇగో అందరు పోతున్నారు లోపలికి. ఇగో అగో ముందు మీకు కనిపిస్తుందా, అదే గుడి అన్నమాట. అగో అదే గుడి. ఈ తర్వాత ఇదంతా నేను వేయించిన అన్నమాట. పొలంలో చూడండి నీళ్ళు వేయంగానే ఎట్లొచ్చినాయి. ఈ పొలంలో చెరుకు పంట అన్నమాట. అయితే ఒకసారి తీసేసిర్రు, మొత్తం కాల్ చేసిర్రు అన్నమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పంటలు పండిస్తారు చెరుకుదే. నీళ్ళు వేస్తున్నారు. సో మనం నీళ్ళు పట్టుకోనికి వచ్చినాం. ఈ పొలం కూడా మా తాత పొలమే ఉండే. ఈ ఆడ బావి ఉన్నది, అదంతా మనదే ఉండే. కానీ ఏం చేస్తాం అబ్బా, అమ్మిన తర్వాత ఇంకేం చేయలేము. సో ఇప్పుడు ఆడ నీళ్ళు తక్కువ పడుతున్నాయని నీళ్ళు పట్టడానికి వచ్చినాం. చూసుకోవచ్చు ఎలా వీళ్ళు తీసుకుపోతారు నీళ్ళ కోసము. గుడి పని అనగానే మీ అందరికీ తెలుసు, ఊరోళ్ళు చాలా సెంటిమెంట్ అయిపోతారు, ఏమైనా చేసేస్తారు గుడి కోసము. సో ఆయన మొత్తం పైన గుడి వరకు రావాలని ఇన్ని గనం పట్టుకొచ్చిండు. నీళ్ళ కోసం ఎట్లా కష్టపడుతున్నారు చూడండి. అటు నీళ్ళు తీసుకోవాలి కదా, సో డైరెక్ట్ పైంపులు అనేది అటు పెట్టుకుంటున్నాము. గైస్ నీళ్ళు చూడండి ఎట్లా వస్తున్నాయి, చూడండి నీళ్ళు ఇటు వచ్చేసినాయి. నీళ్ళు దెబ్బకి మొత్తం నిండిపోయింది. बालाजी Gracias.
సో చూసుకోవచ్చు వంటలు అనేది స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ అందరు వెళ్ళిపోయారు పూజ అయిపోయిన తర్వాత. సో సాయంత్రము అందరికీ భోజనం ఉంటుంది. సో అప్పటికి లైట్స్ ఉండవు కాబట్టి నేను ఇప్పుడే షూట్ చేసేస్తున్నాను. పూజ అయితే మంచిగా జరిగిపోయింది గైస్. అయిపోయిన తర్వాత ఇంకా మేము అందరం కలిసి వెళ్ళిపోతున్నాం. ఒకరి మీద ఒకరు కూర్చోబెట్టి ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసుకుని తీసుకుపోతున్నాం. ఫైనలీ పూజ అనేది అయిపోయింది అండ్ అందరు వెళ్ళిపోయారు. మీరందరూ చూసుకోవచ్చు, నేను కొత్త బట్టలు కూడా వేసుకున్నాను. సో నేను ఏదైతే కోరుకున్నానో అవన్నీ జరిగినాయి, అంత మంచిగా అయింది. అండ్ నేను ఒకటే కోరుకుంటా, మన తెలుగు ప్రజలందరూ మంచిగా ఉండాలా, ప్రతి ఒక్కరు బాధలో ఉంటే సక్సెస్ అనేది వాళ్ళందరికీ రావాలని ఒకటే కోరుకుంటా. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ వండుతున్నారు అన్నమాట అందరూ, మా డాడీ వాళ్ళందరూ వండుతున్నారు. అండ్ ఇప్పుడు కొద్దిసేపట్లో చీకటి అయిపోతుంది అండ్ దాని తర్వాత ఇక్కడ లైట్ ఉండదు. సో ఆ వీడియో అనేది నేను పెట్టలేను. ఓకేనా గైస్? సో మా ఊరు ఎలా అనిపించింది అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ మన వ్లాగ్ చూసినందుకు. మళ్ళీ వచ్చే వ్లాగ్లో మనం కలుసుకుందాం.